హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజులకి మళ్ళా వీడియో అనేది తీస్తున్నాను నేను. అరౌండ్ 2-3 months గ్యాప్ వచ్చేసింది. అసలు ఎగ్జామ్స్ ఉండే, కాలేజ్ అంతా కొంచెం స్టఫ్ అంతా వేరేది ఉండే. సో రైడ్ అనేది చాలా తక్కువ చేస్తున్నాను. అది ఓడ కూడా అంత ఏం తిరగలేదు, అసలు బండి కూడా ఎక్కువ ఏం తీయలేదు బయటికి అసలు. సో ఒక ప్రాజెక్ట్ అయితే అవుతుంది, ఒక 2 months నుంచి, 2 months కాదు 1.5 months నుంచి ఒక ప్రాజెక్ట్ అయితే వేస్తున్నాం. మీకు అందరు తెలిసి ఉండొచ్చు, మిత్సుబిషి కంపెనీలో ల్యాన్సర్ అనే కార్ని నేను ఓన్ చేస్తున్నా. ఆ కార్ని అరౌండ్ 1999 మోడల్ అది. సో కొంచెం అనేది మన బాడీ ఇంకా పర్ఫార్మెన్స్ అనేది అప్గ్రేడ్ చేస్తున్నాం మనం. ఆ ప్రాజెక్ట్ గురించి మీకు ఈరోజు ఒక చిన్న డీటెయిల్ రివ్యూ అనేది చూపిస్తా. సో లొకేషన్ వచ్చేసి తార్నాకలో ఉంది. అది వెళ్తున్నాం నేను మా బ్రదర్ అయితే. ఇప్పుడు మీకు అంతా కొంచెం ఏమంటారు డీటెయిల్, అసలు ఏమేమి చేపిస్తున్నాము, దేనికి అంత ఖర్చు అనేది ఒకసారి చూపిస్తే, ఎంత ఖర్చు అయింది అనేది. ఇప్పటి వరకు చాలా డెన్స్ ఉండే అసలు బైక్ కేసే. అవి అంతా రిపేర్ చేయించేసి పెయింట్ అనేది చేంజ్ చేస్తున్నాం. సో నా ఆర్సీలో కలర్ అనేది ఏముండదు, నిల్లనే ఉంటుంది. పాత వెహికల్ కాబట్టి నిల్లనే ఉంటుంది. సో ఆ వెహికల్కి ఏ కలర్ అని వేయించుకోవచ్చు మనం. ఆలివ్ గ్రీన్ అండ్ మెటల్ గ్రే చూస్తుండే, బట్ ఆలివ్ గ్రీన్ అనేది కొంచెం వర్త్ అనిపించింది నాకు. మీరు కూడా ఒకసారి చూడండి ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందో, మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తా అక్కడికి వెళ్ళాక. A few moments later. One hour later. సైడ్ పోవచ్చా మరి? అండ్ మీకు ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి కమెంట్ చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ లైక్ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంది అంటే ఇంకా కొన్ని వీడియోస్ అనేవి నేను పెడతాను. మా ఫ్రెండ్స్ ప్రాజెక్ట్స్, కొన్ని బైక్ ప్రాజెక్ట్స్ అండ్ ఈవెన్ కార్స్. ఒక్కసారి కమెంట్ చేయండి, మనం ఇంకా కొంచెం టైం తీసుకొని ఇలాంటి బ్లాగ్స్ కూడా వేద్దాం. నాకు డౌటే కొడుతుంది బ్రో, ఎటు పోతున్నాం? రైడర్ అనుకుంటున్నా. అయ్యా ఏమైందన్నా? నేను చెప్పిన కలరే కాదు. ఏది ఇదా? నేను చెప్పిన కలర్ కలర్ వేసిరా? అరే ఆలివ్ గ్రీన్ అన్నావు. సో దిస్ ఈజ్ అవర్ కార్. గ్రీన్
గ్రీన్ లాగుతో లేదు, ఆలివ్ గ్రీన్ అన్నారు కానీ సో కలర్ వాళ్ళకి ఇష్టం ఉంది వేసేసారంట. మా అన్న అంటుండు కదా, నేను చెప్పిన కలర్ అయితే వేయలేదు. దీనికి చాలా డెన్స్ ఉండేది ఇక్కడ వెనుక ముందు, చాలా డెన్స్ ఉండే. అందరు తెలిసి ఉండొచ్చు ఈ మిత్సుబిషి ల్యాన్సర్. టూ 2000cc 650cc. మళ్ళా బైక్కి కార్కి చాలా తేడా ఉంటుంది బిహెచ్పిలో. ఇక్కడ ఇదే లొకేషన్లో ఒక చాలా రోజుల నుంచి చేపిస్తున్నాం కార్ని. పర్ఫార్మెన్స్ అండ్ మన బాడీ కూడా చాలా డ్యామేజ్ ఉండే. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ డెన్స్ ఉండే బాగా. సో ఈరోజు కండిషన్ అయితే ఇది. నాకేమంత పెద్ద డిఫరెన్స్ అనిపిస్తుంది కలర్ చేంజ్ చేసిన అన్నారు కానీ కలర్ అయితే సేమే ఉంది. లెట్స్ సీ వాట్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. ఈ రఫింగ్ చేసిన తర్వాతకి మళ్ళీ వర్క్ ఉంటుందంట. టెఫ్లాన్ కోటింగ్ వేస్తారంట. మొత్తం పెయింట్ అయితే రెడీ అయింది. ఇంకో కోట్ యాక్చువల్లీ మీద బ్లాక్ కలర్, మనకి మీద బ్లాక్ కలర్ వేయాలి కానీ స్కిప్ చేసేసారు. ఇక లేనందుకు అదొక డిసడ్వాంటేజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కలర్ తీసుకొచ్చి మీద బ్లాక్ కలర్ వేయాలి. ఆయిల్స్ మళ్ళీ ఇదే కలర్ మీద కూడా వేయాలి. యాక్చువల్గా నాది మీద ఒక కలర్ డ్యూల్ కలర్ ఉంటుండే. చూద్దాం మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది. అది దానికి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని మీద కూడా కలర్ వేయించేసినామంటే అయిపోతుంది. ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి అసలు. ఇంకొకసారి ఈసారి చూపిస్తా అసలు ఎట్లా ఉంటుంది అనేది. ఇది ఇంటీరియర్, కాదు ఇంటీరియర్. దీని స్టీరింగ్ ఇదంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. కార్లో అన్నీ వర్క్ అవుతున్నాయి కానీ మన డెంటింగ్ పెయింటింగే కొంచెం స్కిప్ చేసింది ఇన్ని రోజుల్లో. ఇప్పుడు ఈ పని కూడా అయిపోతే సెట్. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం హోల్ పడిపోయింది అనమాట. ఈ హోల్ని కూడా క్లోజ్ చేసేసారు వీళ్ళు. So that's it for today's guys.